చేగుంట మండలం మక్కరాజ్పేట గ్రామంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడవని ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని మొక్కజొన్న, పెసర్లు, మినుములు, పామాయిల్ లాంటి పంటలు వేసుకుంటే బాగుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివరించారు. మరియు ఎల్నినో ప్రభావం అయిపోయిందని వరి నార్లు నాటేస్తున్నారని, సెప్టెంబర్, అక్టోబర్ వచ్చేసరికి వర్షాలు లేవని చెప్తూ ఉంటే అయినా వరి పంటలు వేస్తున్నారని జిల్లా అధికారి హేమమాలిని, మండల ఏవో హరిప్రసాద్, ఏఈఓ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేఖా సురేష్ రెడ్డి మరియు పాలకవర్గం సభ్యులు, గ్రామ నాయకులు రమేష్ గౌడ్, ఎం కొండల్ రెడ్డి, శ్రీశైలం, రంగనరసింహులు, శ్రీనివాస్, జింకస్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సిచ్యువేషన్ ఎట్లుంటుందో మనం చెప్పలేము కాబట్టి ముందు జాగ్రత్తగా మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మనందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఈ విధంగా చెప్పినారా ఎవరైనా అధికారులు వచ్చి? కానీ గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పింది మనకి ఎప్పుడూ చెప్పలేదు. ఇంతగానం ఇప్పుడు చెప్తుంది అంటే రాబోయే కాలంలో మనం గట్టిగా ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉన్నాయి వాతావరణానికి సంబంధించింది. కాబట్టి మనం ఇప్పటి నుంచే అవన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉండాలని ఇప్పుడు యాసంగిలో మీరు ఇప్పుడు వేయలేరు, మళ్ళీ వరి మాత్రం వెళ్ళలేరు. కూడా అర్థమవుతుంది ఎలా ఉంటుంది. ఓకే, డెఫినెట్గా మీరు అన్నట్టుగా దీని గురించి నేను మేడం దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. ఓకే, అండ్ అట్లనే ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు నష్టపోవచ్చు. మీ పక్కన రైతు కోటి రూపాయలు కూడా సంపాదించిన వాళ్ళు మన జిల్లాలో ఉన్నారు. కేవలం టమాటా మీదనే ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని కూడా ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు 10 మంది పిల్లల్ని పంపిస్తాం, ఒకరు ఫస్ట్ వస్తారు, మిగతా వాళ్ళు వస్తారు. వివిధ కారణాలు ఉండొచ్చు, ఇండివిజువల్గా మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మనం అదృష్టమో దురదృష్టమో కానీ మనం దాన్ని వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఖచ్చితంగా మార్కెటింగ్ సౌకర్యం లేదు మేడం. ఖచ్చితంగా మేడం 4 బాక్సులు ఉండవైనామనుకో 4 ఉంటాయి. ఆ దాంట్లో దానికి ఏమైతుంది చెప్పాలా? యూరియా ఏమైతుంది? ఒకరోజు ముందే బుకింగ్ చేసేసి చెప్తున్నావు. నేను చెప్పేది ఒక్క సెకండ్ ఆగవా సార్, ఒక్క సెకండ్. మొన్న ఏడా మకరాయిపెట్టి ఇది మనకు పవన సుత్తుల ఏం చెప్తుంది? యూరియా ఉంది, ఎంత 60 బ్యాగులు ఉంది, అక్కడ లేదు. మరి ఎటుపోయింది? యాప్ ప్రాబ్లం మేడం. నేను లేపుతున్నా, నేను ఎప్పుడు తప్పు మాట్లాడా. యాప్ ప్రాబ్లంలా ఆడ ఉందా అని వచ్చారు. నా సొంటలు 20 మంది రైతులు వచ్చారు ఆడ. నేను పోయినా లోపడి పోయినా సార్, నేను లేపుతున్నా లోపడి ఒక్క సంచి లేనప్పుడు మనం ఏం చేయాలి? లేదు గవర్నమెంట్ పరంగా అది ఒకళ్ళు డిస్టర్బెన్స్ అవుతుంది. ఎట్లయితే అంటే అది తీసుకొని కొట్టేసిన నువ్వు టైమింగ్కు కూడా నీకు ఒక యాప్ అనేది ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందులా ఏమవుతుంది? రైతులు మొన్న ఒక సాంబ్రేటటువంటి పెద్ద లొల్లి పెట్టాడు. నాకు 3 బ్యాగులు ఓపెన్ అయినాయి, ఒక్క బ్యాగ్ ఇవ్వవా అని అంటే అక్కడ కొట్టుకుందే పాపం సార్. బాగా ఇదివరకు స్టేట్ యాప్ ఉండే, అప్పుడు బంద్ చేసి స్టేట్ యాప్ ఉంది, అది బంద్ చేసి మళ్ళీ సెంట్రల్ యాప్ వాళ్ళు తీసుకొచ్చి అదే ఒక 1 వీక్ 10 days అవుతుంది కదా. ఈ స్టార్టింగ్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా ఒక 10 రోజులు అయితే ఇబ్బంది పోతుంది, వస్తుంది. ఇప్పుడు మనకు మేడం మేడం మన డిస్ట్రిక్ట్ ఆఫీసరు మేడం గారు మాట్లాడతారు. కొంచెం డిస్టర్బ్ తర్వాత ఏదైనా మాట్లాడారు మేడం పోతుంది కొంచెం జరిగింది. ఓపెన్ చేయాలి. ఎన్నో ఒకటి మార్కెట్ వాళ్ళు ఓపెన్ చేసి అదేంటి పంట వచ్చినాక 2 నెలలకు రామాయణపేటలో ఒకటి ఓపెన్ లేక మాకేమవుతున్నాయి, అమ్ముకొని లేని పరిస్థితి ఉన్నాయి. గవర్నమెంట్కి తిప్పలు పడుతూ ఏదో మార్కెట్ రేటుకు అమ్ముతున్నాం కాబట్టి వరిదికు కూడా మొగ్గు చూస్తాం. మామూలుగా నేను ఒక్కనే కాదు, ఉన్నది కాదు. అందుకని మీరు మార్కెటింగ్ సౌకర్యాలు మంచిగా కలిగిస్తే ఇప్పుడు మేము 2400 ఉన్నది 1300 1600 మక్కలు అమ్మిన ఎంత లాస్? మనకు మేడము మనకు అందుబాటులో పెడితే మనమే ఉపయోగించుకుంటాం. మనకు అందుబాటులో గజ్జలు పెడతాం. అన్నిటికీ మీరు వాణిజ్య పంటలు పెట్టుకుంటారు, సంతోషం పెట్టాలి కూడా. ఎందుకంటే ఒక ప్యాడీతో చేస్తే కూడా అది మంచిగా లేని పరిస్థితి అందరికీ తెలుసు. చేస్తానికి మేము రెడీ. మేము కూడా ఆయిల్ పంటలు చేస్తాము. కాకపోతే వాణిజ్య పంటలు కానీ ఇతర పంటలు వేసినప్పుడు
మాకు మార్కెటింగ్ సౌకర్యాలు ఖచ్చితంగా కావాలి. మార్కెటింగ్ సౌకర్యాలు లేకుండా మీరు పెట్టుకున్నారు అనుకో మనం ఒకప్పుడు ఏం మనకు చేయలేకపోతాం. షుగర్ ఫ్యాక్టరీ ఉండే ఇక్కడ అందరం చెరుకు పెట్టినాం. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ పోయింది కాబట్టి చెరుకు పోయింది. అట్లా. ఒక్కటే రెండే జాగాలు ఉన్నాయి మనకు. అదే విధంగా మనకి ఇక్కడ మార్కెటింగ్ పెట్టినా ఇక్కడ దొరుకుతుంది. మాకు మార్కెటింగ్ సౌకర్యాలు లేక ఒకటి మేడం, మళ్ళీ వర్షాలు మంచి పడ్డం మళ్ళీ వరి వేసుకోవచ్చు. కానీ అంతవరకు మాత్రం ఖచ్చితంగా మనం వరిని స్టాప్ చేయాలి. ఇప్పుడు మొన్న లాస్ట్లో చూసినాం మనం యాసగిరి లాస్ట్లో ఎంత వరి ఉంది, మస్తు ఉంది. ఎంత గాలి వాడి మస్తు కష్టమైంది మేడం, ఎంత కష్టమైంది. ఇప్పుడు కష్టమైంది. ఇప్పుడు వరి మనకి ఉంది, ఫైన్, తినడానికి ఉంది, ప్రాబ్లం లేదు. కానీ కూరగాయలు ఎక్కడ పోవాలి మేడం? నేను ఫుల్ చెప్తున్నా అన్న ఒక మాట, ఒక 30 గుంటలు నేను కూరగాయలు వేసిన, అస్సలు టైంకి ఏమైంది ఒక మేడం ఒకటి నేను ఫుల్ చెప్తున్నా, నేను ఒక 30 గుంటలు నేను క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే నేను నష్టపోయినా. ఒక 9,500 ముక్క టమాటా వేసిన, ఒక 4,500 వంకాయ వేసిన. మన భవిష్యత్తు గురించే కదా, ఏదన్నా కష్టపడి ఏదో అడ్డమీనో ఏదో పెట్టుకొని బతకనికే కదా మనం వేసింది. మేము రైతులం కాబట్టి మనతో అవుతుంది, మా భార్య పిల్లలతో అవుతుంది అని చేసినాం కదా. వరి కూడా నష్టపోలేదు కదా అవి. అయిపోయింది సార్. నేను ఏమన్నా కూరగాయలైనా సరే పండిస్తాం. పండించినాక మాకు పంట పండినాక మార్కెట్ మాకు కొనుగోలు చేయడానికి కానీ కొనుగోలు సెంటర్లు లేవు, ఏర్పాటు లేవు, మాకు మార్కెటింగ్ సౌకర్యం ఏనే లేదు. మా 2-3 మండలాల మెయిన్ ఇంపార్టెంట్ మేడం. మీరు పై మేడం రిక్వెస్ట్ సార్ అన్న ఒకటి చేసుకుంటూనే ఉన్నాము. ఏంటి అంటే ఎల్నీనో ప్రభావము అనేది మన దాంట్లో ఉంది. కాబట్టి ఏంటంటే ఎల్నీనో ప్రభావం వల్ల ఈసారి అయితే వర్షపాతము ఎక్కువగానైనా పడవచ్చు లేదా చాలా తక్కువనైనా పడవచ్చు. అది ఎప్పుడు అంటే ఒకవేళ మీకు ఎక్కువ పడుతుంది కదా మేడం, మనకు చేగుంటలో సరిపడ వర్షపాతం ఉంది అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకటేసారి మనం అన్ని ఇట్లా ఒకటేసారి భోజనం చేయం కదా, డైలీ ఎప్పుడు ఏ స్టేజ్లలో ఎంత తినాలో అంతే తింటాము. అట్లే అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నాట్లు వేసే టైంలో మీకు వర్షం పడ్డాయి, అందరూ చాలా వరకు నాట్లు వేశారు. కానీ కరెక్ట్గా మనకు కావాల్సిన నీళ్లు కావాల్సిన స్టేజ్ ఏంటి అని అంటే మనకు పొట్ట దశలో మనకు వాటర్ సరిపడా ఉండాలి. ఆ స్టేజ్లో మీకు వర్షము అనేది లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడి అంతా వేస్టే అయిపోతుంది కరెక్ట్ టైంకి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ నుంచి మేము చెప్పుకుంటూనే వస్తున్నాము, ఈసారి ఖచ్చితంగా మనకు ఇప్పుడు అక్టోబర్ నుంచి అయితే ఎల్నీనో ప్రభావం అనేది చాలా మీరు టీవీలలో చూస్తున్నారు, దాంట్లో చాలా దారుణంగా ఉండబోతుంది. అంటే దాదాపుగా అక్టోబర్ నుంచి 2017 జనవరి వరకు కూడా మనకి ఎట్లాంటి వర్షపాతము అనేది మనకు కనిపించడం లేదు. కానీ మనకు వర్షపాతం ఇప్పుడు తగ్గట్టుగా ఉంది, బోర్ బావులలో ఉన్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి, నిన్న సాయంత్రం మకరాజ్పేటలో ఎంత వర్షం పడింది, కొంచెం దూరం పోతే అసలు వర్షమే లేదు. ఇక్కడ వర్షము సారు గడ్డకు లేదు. అంటే పడ్డ వాళ్ళకు ఫుల్ వర్షం పడుతుంది, లేని వాళ్ళకు లేదు. కాబట్టి దయచేసి మేము ఫస్ట్ నుంచి చెప్పాము, వరి వేసుకోకండి, వరి బదులు 6 తడి పంటలు వేసుకోండి. మనకు 6 తడి పంటలకు కూడా గవర్నమెంట్ అనేది సబ్సిడీలో విత్తనాలు ఇచ్చింది, ఇంతకుముందు రెడ్ గ్రాము అవన్నీ ఇచ్చింది. ఇంకా ఎవరైనా మనకు ఆల్రెడీ చాలా వరకు దాదాపుగా ఇప్పుడు 90% మన మకరాజ్పేటలో 90% నాట్లు పడి ఉన్నాయి. ఇంకా 10% మీకు బోర్ బావులలో నీళ్లు లేని వాళ్ళు మాత్రము ఖచ్చితంగా నాట్లు వేసుకోకుండా 6 తడి పంటల వైపు ఖచ్చితంగా మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. 6 తడి పంటల్లో కూడా ఇప్పుడు మనకి ఆగస్టు 15th వరకు మనకు కావాల్సింది ఏంటంటే మనకు చిరుధాన్యాలు పంటలు మనం వేసుకోవచ్చు, ప్లస్ నువ్వులు వేసుకోవచ్చు. అట్లానే కాదు ఇప్పుడు ఎల్నీనో ప్రభావం వల్ల మనము ఇప్పుడు ఎల్నీనో వచ్చిందని చెప్పేసే కాకుండా మనం ఏంటంటే పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, వరి అనేది ఎక్కడ చూసినా వరి 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 వరి. మీరు 1 ఎకరం వరి పండించే దాని బదులు 6 తడి పంటల్లో 3 ఎకరాలు 4 ఎకరాలు పండించవచ్చు. ప్లస్ ఏంటి అంటే ఫామ్ ఆయిల్ అనే పంట కూడా మనకు వాణిజ్యపరంగా మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి మీరు పంట పెడితే ప్రతి నెల మీకు ఆదాయం అనేది అదవుతుంది. మనం ఏ పంట పండించినా కానీ మనం ఆదాయం కోసమే కదా. ఇప్పుడు మనకు వరి కొనుగోలు కేంద్రాలలో వరి ఎట్లయితే మనం అమ్ముతున్నామో ఇప్పుడు మన కోసం అని చెప్పి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆయిల్ ఫాములు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసింది. ఆల్రెడీ మిమ్మల్ని చాలామంది మేము ఫ్యాక్టరీలకు తీసుకెళ్ళాము, చూశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకు దగ్గరలో మెదక్లో కూడా
మనకు స్టార్ట్ అవ్వబోతుంది ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అనేది. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉంటే ఇప్పుడు మీరు అంటారు వరి వేసుకుంటేనే అదైతుంది, మాకు కోతుల బెడద ఎక్కువగా ఉంది, వేరే పంటలు వేసుకుంటే మాకు కాదు మేడం అని అంటారు. ఆయిల్ ఫామ్ పంట అనేది మాత్రము కోతులు బెడద అసలు ఏమీ ఉండదు. మళ్ళీ ఈ 4 సంవత్సరాల నుంచి మీకు ప్రతి నెల ఆదాయం వస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో కూడా మీరు వరితో పాటు అన్ని పంటలు వేసుకోవచ్చు. ఇటు సరే నీళ్ళు ఉంటే వరి వేసుకోండి. ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం వల్ల కాకుండానే మామూలుగానైనా వరి ఉంటే వేసుకోండి. కానీ మామూలుగా ఖచ్చితంగా మాత్రము ఎవరికైనా ఒక 5-6 ఎకరాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక 2 ఎకరాలైనా కానీ మీరు పామాయిల్ తోటని పెట్టుకోండి. మధ్య లోపల మళ్ళీ మొక్కజొన్న పెట్టుకోవచ్చు, వరి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇటు డబుల్ ఆదాయం వస్తుంది. ఇది 4 సంవత్సరాలు మీకు వచ్చేంతలో మీకు ఆదాయానికి అయితే ఏం ప్రాబ్లం ఉండదు కదా. కానీ ఖచ్చితంగా దీని వైపు మనం మళ్లించాల్సిన టైం వచ్చింది. పంట మార్పిడి అని చేయకపోతే మాత్రము రేపు భవిష్యత్తులో మాత్రము ఖచ్చితంగా మనకు వరి దాని మీదనే ఆధారపడితే మాత్రము మనకు కొనుగోలు దానికి కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది.